మీరు అప్పుడు సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టు అదే క్రేజీ వాళ్ళని అయితే చిన్నపిల్లలు దొరుకుని వచ్చేస్తారు మీరు. అదే అవినాష్ రెడ్డి అయితే ఏమీ చేయలేరు. వీటికి సమాధానాన్ని మీ మనస్సాక్షిగా చెప్పండి. మీరు ఏం చెప్పినా నేను ఆహ్వానిస్తాను. రవికిరణ్ గారు ఓకే సరే, మీరు మొదట అడిగిన రెండు ప్రశ్నలు ఒకటే, ఇది న్యాయ వ్యవస్థని మీరు ప్రక్షాళన చేయలేరా అని చెప్పేసి మీరు మార్చి పెట్టారు. రెండు ప్రశ్నలు ఒకటే. దానికి నా సమాధానం ఏంటంటే, వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకురావు. ఇప్పుడు ఏముంది, సుప్రీంకోర్టు జడ్జిలు గాని హైకోర్టు జడ్జి గారి నియామకం ఎలా జరుగుతుంది? ఒక కొలీజియం వ్యవస్థ అని పెట్టి వాళ్ళే జడ్జిలే కూర్చొని జడ్జిలు వాళ్ళే ఎంచుకుంటారు. ఇది మనం ఎక్కడ చూడని వ్యవస్థ. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా ఉద్యోగాలు కావాలంటే, ఇప్పుడు ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ ఐఏఎస్ అధికారుల టీమే కూర్చొని వాళ్ళు పోస్టింగ్లు చేయరు, పోస్టింగ్ చేసేది వేరే వాళ్ళు. సో వాళ్ళని నియమించుకుంటున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది రాజ్యాంగం లేదు అని నేషనల్ జ్యుడిషియరీ కమిషన్ ఒక చట్టాన్ని చేసింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎలాగా, ఒక పారదర్శక విధానంతో ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ జడ్జిల నియామకం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జి ఆ బోర్డు ఆధారంగా చేయాలి. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థలో వాళ్ళు చేసుకోవడం వల్ల అసలు మహిళలు లేకుండా పోయారు, దళితులు లేకుండా పోయారు, బీసీలు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. మహిళలు కూడా ఇటీవలే ఒక మహిళ జడ్జికి సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం. ఇలా వివక్ష జరుగుతుంది అని ఆధారంగా ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. మీరెవరు మాతో జోక్యం చేసుకుని మా వ్యవహారాలు జోక్యం చేసుకుంటే మీరెవరు? ఇది పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. మీరు చేయటానికి లేదని. అది పరిస్థితి. దాన్ని ఏదన్నా టచ్ చేయాలన్నా సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. సో అందుకని జ్యుడిషియరీ వ్యవస్థలో ఏ ప్రక్షాళన చేయాలన్నా మనకి ఇప్పుడు ప్రయత్నం జరిగింది, కొట్టిపడేశారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. సో అదైతే జరిగింది. సెకండ్ ప్రశ్న, రామ్ మందిర్ విషయంలో మీరు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు కదా అన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ రోజు రామ్ మందిరం ఇష్యూ డిస్ప్యూట్ ఎన్ని దశాబ్దాలుగా కోర్టులో ఉందో కేసు? అనేక దశాబ్దాలుగా కోర్టులో కేసు జరిగి ఈ రోజు అది జడ్జిమెంట్ 2 ఏళ్ల క్రితం జడ్జిమెంట్ వస్తే అదేదో నరేంద్ర మోడీ గారి దగ్గరుండి జడ్జిమెంట్ చెప్పించేశారు అన్న చేతి ఎంతవరకు కరెక్ట్? అలా అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది కదా. చేసుకోవచ్చు కదా. ఇది జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారం కేసులు వాయిదాలు ఫైనల్ గా తీర్పిస్తే దానికి నరేంద్ర మోడీ గారికి ఆయన ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి దగ్గరుండి ఆయన జడ్జిగా ఉండి చెప్పించినట్టు ఇది ఒక అపవాదు చేసే ప్రయత్నం చేస్తారు, సమంజసం కాదు. మూడో ప్రశ్న, సిబిఐని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేసే టైంలో మీరు చేయలేకపోయారు తప్పనిసరిగా. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మనం ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఏ రకంగా పోలీసులు ఎగదోసి ప్రజలతో రాళ్లేసి కొట్టించిన విషయం మనం చూసాం. సిబిఐ అధికారులని అరెస్ట్ చేసేసేందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం సిబిఐ విచారణకు వెళ్ళి సిబిఐని అరెస్ట్ చేసి కూర్చోబెట్టిన కూడా మనం చూసాం. అలాగే అనేకమైన కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి దాష్టికాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలాగే అరెస్ట్ చేయడానికి వస్తే సహకరించని మాట వాస్తవమే. అయితే దానికి అరవింద్ కేజ్రీవాల్ కి లింకప్ చేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ కి కోర్టు సిబిఐ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చింది, ఈడీ ఎన్నిసార్లు 9 సార్లు 10 సార్లు నోటీసులు ఇచ్చి రండి అంటే కోర్టులు కూడా వెళ్ళు ఎందుకు వెళ్ళవయ్యా ఎల్లు అంటే ఆయన వెళ్ళకపోతే ఒకసారి అనండి. నేనైతే హైకోర్టు ఈడీని అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగితే ఈడీ ఆధారాలు ఇస్తే హైకోర్టు జడ్జి గారు చూసి అసలు ఈ వ్యక్తిని ఇప్పుడు వరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది హైకోర్టు అడిగింది. ఢిల్లీ హైకోర్టు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ వ్యక్తిని. అప్పుడు వెళ్ళి అరెస్ట్ చేశారు. అంతేగాని మీరేదో వెనకేసుకు వచ్చి వాస్తవాలు తెలియకుండా కాదు. ఇక్కడ అవినాష్ రెడ్డికి ఏమైంది? 7 నిమిషాలు అటెండ్ అయ్యారు. అతను 7 సార్లు సిబిఐ అటెండ్ అయ్యారు. మీరేదో ఎజెండా పెట్టుకొని ఏదో వచ్చి మాట్లాడటం సమంజసం కాదు. మీరే పార్టీ అయితే ఆ పార్టీ కండువా వేసుకోండి. అంతేగాని ఈ రకంగా వాస్తవాలు తెలియకుండా తెలియకుండా ఆరోపణ సమాధానం చెప్పలేక నేను కండువా వేసుకున్నాను అడుగుతున్నాను. దయచేసి వాదనకు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మనం టైం కిల్ చేసుకుంటున్నాం. సుజాత్ గారు ఆంధ్రప్రదేశ్ తాజా ఎన్నికల్లో కూడా ప్రెజెంట్ జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్